తెలంగాణ రాష్ట్రంలో పెద్ద దేవాలయాలైన యాదగిరిగుట్ట, వేములవాడ, భద్రాచలం, కొండగట్టు, బాసర, కొమరవెల్లి దేవాలయాలకు చెందిన ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీష్ హాజరై మాట్లాడుతూ దేవాలయాలలో మతపరమైన అర్చక, ఇతర సిబ్బందిని ఉన్నతాధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయాల ఉద్యోగుల బదిలీలను తక్షణమే నిలిపివేసి వారిని మాతృ సంస్థలకు పంపించాలని కోరారు. వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులుగా మేమందరం ఇలా జేఏసీగా ఏర్పడ్డాం. ఆ జేఏసీ మార్గంలో ఇలా దేవాలయాల ఉద్యోగులు కూడా మా జేఏసీలో భాగస్వాములుగా ఉన్నారు. మరి వాళ్ళకి చాలా సమస్యలు ఇలా ఉన్నాయి. ఇలా పిఆర్సీ అయితేనేమి, ఇలా హెల్త్ కార్డ్ అయితేనే, ఆ ఉద్యోగులలో ఒక దేవాలయం నుంచి ఒక దేవాలయానికి ట్రాన్స్ఫర్ అసలు వాస్తవానికి ఉండదు. కానీ ఇలా ట్రాన్స్ఫర్ చేసి ఇబ్బంది పడుతున్న సందర్భంలో మా దృష్టికి తీసుకొచ్చారు. మరి ఇలా ప్రధాన అర్చకులు అయితేంది, ఇలా పాషు పని చేసే ఉద్యోగులు, ఇలా వాళ్ళ జీతాలలో కూడా వ్యత్యాసం ఉన్నది. ఆ వ్యత్యాసం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. చాలా సమస్యలు ఉన్నాయి. ఇలా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు కష్టపడ్డ కష్టానికి తగ్గట్టు వాళ్ళ వేతనాలు లేకపోవడం, క్యాడర్ స్ట్రెంత్ కూడా రిటైర్ అయిన తర్వాత వాళ్ళ క్యాడర్ స్ట్రెంత్ కూడా లేకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. వాళ్ళు చాలా సమస్యలు ఇలా మాట్లాడడం జరిగింది. మరి వాళ్ళ ప్రభుత్వాన్ని ఒకటే అంటున్నాం, ఇలా దేవాదాయ శాఖను మనం ఏ ప్రధాన దేవాలయాలకు వాళ్ళకి ఉద్యోగులు ఉంటారు అక్కడనే వాళ్ళకు ఉండాల్సింది, కానీ ఆ దేవాలయం ఈ దేవాలయం ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి ఉండదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక చేసేది వాళ్ళు కూడా ఆ సమస్యలు కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. 6 దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సమస్యలు దాంట్లో రాలేదని వారి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. రాష్ట్ర జేఏసీ చైర్మన్ నాయకత్వంలో అవన్నీ కూడా వచ్చే వారంలో మరి గౌరవ మంత్రివర్యులు మరి మేడం గారిని కలిసి ఈ సమస్యలను పరిష్కారం చేస్తామని, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రాష్ట్ర జేఏసీ చైర్మన్కి, తెలంగాణ ఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడికి మాట ఇచ్చారు. ఉద్యోగుల సమస్యల పట్ల ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఉద్యోగుల ప్రభుత్వం, మేము చిత్తశుద్ధిగా ఉన్నామని చెప్పారు. నిరంతరంగా అటు భగవంతునికి ఇటు ప్రజలకు భక్తులకు మన రాష్ట్రం చల్లగా ఉండాలని కష్టపడి అర్చకులకు ఉద్యోగులకు న్యాయం చేయవలసిందిగా మరి చాలా కనీస వేతనం కూడా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సెమీ స్కిల్డ్ అని, స్కిల్డ్ అని, మరి అన్స్కిల్డ్ అని చెప్పి పెడుతున్నారు. ఇవన్నిటికీ కూడా మరి ఆలోచన విధానం మార్చుకొని వీళ్ళకి న్యాయం చేయవలసిందిగా ఈరోజు తీర్మానాలు జరిగినాయి. అతి త్వరలో గౌరవ మంత్రివర్యులు గౌరవ కమిషనర్ గారితో కలిసి అన్నగారి నాయకత్వంలో ఈ అన్ని సమస్యలు పరిష్కరిస్తామని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మా ఉద్యోగులకు కూడా తెలియపరు. దేవాలయ ఉద్యోగుల హక్కులను కాలరాసే విధంగా గతంలోనే 201 జీవో ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే వర్తిస్తాయో దేవాలయ ఉద్యోగులకు అవే వర్తించాలని కూడా గతంలోనే ఓ జీవో రావడం జరిగింది. ప్రతిసారి దేవాలయ ఉద్యోగులను ఇబ్బంది పెట్టే విధంగా ప్రతిదానికి పర్మిషన్ పేర్లతో ఇబ్బందులు పెడుతున్నారు. ఇప్పటికైనా తెలంగాణ ఎన్జిఓ సారథ్యంలో జగదీష్ గారి, ముజీబ్ గారి సారథ్యంలో తప్పకుండా మేము ఎండోమెంట్ మినిస్టర్ గారికి, కమిషనర్ గారికి కలుస్తాం. తప్పకుండా వాటి సమస్యలన్నిటిని కూడా పరిష్కరించే దిశగా ముందుకు తీసుకుపోతాం. ఇప్పటికి కూడా అవుట్ సోర్సింగ్ కూడా యాదాద్రి దేవస్థానంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా రెగ్యులరైజ్ చేయవలసిందిగా ఇలా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ముఖ్యంగా ఒక జూనియర్ అసిస్టెంట్ స్థాయిని ఒక 500 కిలోమీటర్లో భద్రాచలమో వేములవాడ వేస్తే ఒక జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగి చాలని జీతంతో అంత దూరం పోయి భార్య బిడ్డలకు దూరమై చాలా మనోవేదన చెందుతారు. దయచేసి ఒక టెంపుల్ని ఒక యూనిట్గా చేసి ఏ టెంపుల్ ఉద్యోగుల్ని అక్కడనే ఉంచాల్సిందిగా కూడా ఇలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలియజేస్తున్నాను. యాదగిరిగుట్టలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రధాన దేవాలయ ఉద్యోగుల సమావేశం ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశానికి తెలంగాణ ఎన్జిఓ సెంట్రల్ యూనియన్ అధ్యక్షులు మారం జగదీష్ గారు, ప్రధాన కార్యదర్శి ముజీబ్ గారు, అసోసియేట్ ప్రెసిడెంట్లు ముత్యాల్ గౌడ్ గారు, తర్వాత కస్తూరి వెంకటేశ్వర గారు, మిగతా సిబ్బంది అంతా హాజరైనారు. ఈ దేవాలయ సిబ్బందికి జరిగినటువంటి కొన్ని ఇబ్బందులను ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. ముఖ్యంగా చాలా తక్కువ జీతంతో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్లను 300-400 కిలోమీటర్ల దూరం వేయడం వల్ల వాళ్ళ కుటుంబ పోషణ ఇబ్బంది జరుగుతూ ఉన్నది. దాంతోపాటు చాలామంది హార్ట్ పేషెంట్లు, రోగిస్టులు అందరూ ఉన్నారు. వారు కూడా వెంటనే మాతృ సంస్థలకు బదిలీ చేయాలని తీర్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా రాబోయే పిఆర్సీలో హెల్త్ కార్డుల్లో ఈ ప్రధాన దేవాలయ ఉద్యోగులకు అమలు పరిచే విధంగా అందులో పొందుపరచాలని చెప్పి ఈ సందర్భంగా మేము మన జగదీష్ అన్న గారి ద్వారా ఈ ప్రభుత్వాన్ని విన్నవిస్తూ ఉన్నాం. దయచేసి మా యొక్క ఉద్యోగులను వెంటనే వారి మాతృ సంస్థలకు
తిరిగి బదిలీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. Like and subscribe.